ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. నేటి పాఠం యూదాపత్రిక 8, 9, 10 వచనాలు. సావధానంగా వినండి. వీరు కలలు కంటూ శరీరమును అపవిత్రపరచుకుంటూ ప్రభుత్వమును నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. వీరైతే తాము గ్రహించని విషయములను గూర్చి దూషించేవారై వివేకశూన్యములైన మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ! ప్రియ శ్రోతలు, వింటున్నారా? వీరు కలలు కంటారు. వీరి కలలు మురికి కలలు. తమ శరీరాలను అపవిత్రపరచుకుంటారు. శరీరాలను నీచ కార్యాలకు వినియోగపరుస్తారు. దొంగ బోధకులున్నారు, జాగ్రత్త! వీరు రహస్యంగా సంఘాలలోకి జొరబడుతున్నారు. పక్కదోవలో లోపలికి వస్తారు. ముఖద్వారం గుండా రారు. వారి అసలు రంగు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. వారి అంతరంగం బహిరంగం ఒకలాగా ఉండవు. చెప్పేదొకటి, చేసేదొకటి. వేషధారులు, భక్తి ముసుగు లోపల వీరు భక్తులు కారు, రిక్తులు, దుష్టశక్తులు. ఈ దొంగ బోధకులను పసికట్టడానికి యూదా 4 సూత్రాలు ప్రతిపాదిస్తున్నాడు. వారు కలలు కంటారు. వారిదంతా ఊహాజన్యమైన వేదాంతం. వారి కలలు కల్లలు. అవి వాస్తవమైనవి కావు. వినటానికి బాగానే ఉంటాయి కాని వారిది మేడిపండు వేదాంతం. పుచ్చిపోయిన మేడిపండు. పైకి నిగనిగలాడుతుంది, దాని లోపల పురుగులుంటాయి. కొన్ని సమస్యలు మనలను ముట్టడించినప్పుడు వాటిని వ్యతిరేకించాలి, నిరోధించాలి. అంతేకాని సవ్యంగా ఆలోచిస్తామంటూ సమస్యల్లో చిక్కుకోకూడదు. చెడుగును ఎట్టి పరిస్థితిలోనూ సమర్థించకూడదు. స్వప్నలోకంలో జీవిస్తే భూమి మీద కాలు మోపి నడవడం కష్టమనిపిస్తుంది. ఈ కపట బోధకులు లేని వాటిని ఊహిస్తారు. కలలు కనే ఈ కపట బోధకులు సంఘాలలోకి జొరబడి ప్రజలను కలవరపరుస్తున్నారు. కొందరు యుద్ధాలు చేయకూడదు అంటారు. యుద్ధాలు చేయడమా చేయకపోవడమా అనే 2 ప్రశ్నలు సమతూకం కలిగినవి. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు అన్నాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణము కాచుకొనేటప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. అనగా నీ సొత్తును కాపాడుకోవడానికి ఆయుధాలు ధరించడం తప్పేమీ కాదు. లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అన్నాడు, ఏ రాజైనా మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తమ మీదికి 20,000 మందితో వచ్చేవాణ్ణి 10,000 మందితో ఎదిరించడానికి శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? లెక్క చూచుకోవడం తప్పేమీ కాదు. అది బుద్ధిమంతుని లక్షణం. యేసు ప్రభు తన శిష్యులకు చేసిన ఉపదేశాలు వాస్తవిక జీవితానికి సంబంధించినవి. మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు ప్రభువు ఏం చెప్పాడు? యేసు 12 శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనా జాలెనైనా సంచిలో సొమ్మునైనా తీసుకొనక చెప్పులు మాత్రం తొడుక్కోండి, 2 అంగీలు వేసుకోవద్దు. లూకాసు వార్త 22వ అధ్యాయం 35, 36 వచనాలు. యేసు వారిని అడిగాడు, సంచి, జాలె, చెప్పులు లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు. అందుకాయన అన్నాడు, ఇప్పుడైతే సంచి గలవాడు సంచి, జాలే తీసుకొని పోవాలి. కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి. యేసు ప్రభు ఎంత వాస్తవికంగా
ప్రయోగాత్మకంగా హెచ్చరికలు చేశాడో గుర్తించండి. ఊహపోహలు కాదు, కల కాదు, మాయ కాదు, మనది వాస్తవిక జీవితం. క్రైస్తవం ప్రయోగాత్మకం, ప్రాయోజిత జీవిత విధానం. అయితే ఈ కపట బోధకులు కలలు కంటున్నారు. అనుదిన జీవితానికి సంబంధించని కబుర్లు చెబుతూ మనుషులను పెడదోవ పట్టిస్తున్నారు. కపట బోధకులకు మరో లక్షణం ఉంది. వారు తమ శరీరాలను దుర్వినియోగపరుచుకుంటారు. అలాంటిదే ప్రజలకు నేర్పుతారు. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందట. సొదొమ గొమొర్రాలు ఇలానే నాశనమైపోయాయి. శరీరాలను లైంగిక అపసవ్య వినియోగానికి గురిచేశారు. నోవహు దినములలో కూడా ఇలాగే జరిగింది. అంతా చివరికి గొప్ప విలయానికి, ప్రళయానికి దారితీసింది. లైంగిక అపవిత్రత రానురాను సర్వసాధారణమైపోతోంది. గత చరిత్ర నేర్పిన పాఠం నేర్చుకోకపోతే చరిత్ర పునరావృతమవుతుంది. ఈజిప్టు నుండి తన ప్రజలను బయటికి తెచ్చిన తరువాత కూడా వారు అవిధేయులైనప్పుడు దేవుడు వారిని శిక్షించకుండా విడువలేదు. ఆ తరం వారందరి శవాలు అరణ్యంలో రాలిపోయాయి. ఈ చారిత్రక దృష్టాంతాలు మనకు 1000 కంఠాలతో బోధిస్తున్నాయి. మనం గుణపడాలని దేవుడు మనకు గత చరిత్రలో నుండి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కపట బోధకులు ప్రభుత్వాన్ని, అధికారాన్ని ధిక్కరిస్తారు. వీరు పితూరీదారులు, తిరుగుబాట్లు రేపుతారు, జనులను రెచ్చగొడతారు. ప్రభుత్వ శాసనాలను ఖాతరు చెయ్యరు. వ్యక్తి స్వాతంత్ర్యమని చెప్పి ప్రతి ఒక్కరిని వారికి ఇష్టమైనది చేయడానికి ప్రేరేపిస్తారు. ఈ రోజున ఇలాంటి తిరుగుబాట్లు ఎలా అలజడి సృష్టిస్తున్నది మనము చూస్తూనే ఉన్నాము. మనకు నాగరికత ఉందని గొప్పలు చెప్పుకుంటాం, కానీ చట్ట వ్యతిరేక ధోరణులను పరోక్షంగా ప్రోత్సహించిన వారమవుతున్నాము. అవినీతిని చట్టబద్ధం చేయడానికి నాగరికతను అడ్డం పెట్టుకుంటున్నారు. కుటుంబ సంబంధాలు తెగిపోతున్నాయి. రానురాను మానవత ఆటవిక మనస్తత్వానికి దగ్గరవుతున్నది. అందుకే యూదా ఈ కపట నాయకుల వ్యవహారాన్ని ఎండగడుతున్నాడు. వీరు మహాత్ములను దూషిస్తున్నారు. అధికారులను, పరిపాలకులను దుర్విమర్శలకు గురి చేస్తున్నారు. పెద్దలను మర్యాద చెయ్యరు. అధికారంలో ఉన్నవారు మర్యాదకు అర్హులైనట్లు ప్రవర్తించాలి. ఇలాంటి కపట బోధకులు సంఘాలలోకి జొరబడుతూ ఉండగా యూదా విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఈ బోధకులు భక్తిహీనులు, దేవుని కృపను కాముకత్వానికి మార్చే వేషధారులు. యేసుక్రీస్తునే ఎరగనట్లు ప్రవర్తిస్తారు, కలలు కంటారు, శరీరాన్ని నీచకార్యాలకు అప్పగిస్తారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎదురు తిరిగి ప్రజలను తిరుగుబాటుకు నడిపిస్తారు. మహాత్ములను సైతం దూషించడానికి వెనుదీయరు. కపట బోధకుల లక్షణాలు ఎన్నెన్నో ఉన్నాయి. వీరు ప్రమాదకరమైన మనుషులు. వీరిది దొంగచాటు వ్యవహారం. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? పూర్వం గ్రీసు దేశస్థులు ట్రాయ్ పట్టణాన్ని పట్టుకున్నారు. కాని ఆ పట్టణాన్ని పూర్తిగా వశపరుచుకోలేకపోయారు. అప్పుడు వారికి ఒక ఉపాయం తట్టింది. ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేసి ఆ గుర్రం లోపల సైనికులు దాక్కున్నారు. దానిని పట్టణ ముఖద్వారం వద్ద ఉంచారు. శత్రువులు ఎవరూ బయటికి కనపడరు. ఆ కొయ్య గుర్రం ట్రాయ్ పట్టణం ద్వారం దగ్గరే ఉన్నది. ఆ పట్టణస్థులకు ఇదేదో వింత అనిపించింది. గ్రీసు దేశస్థులు పారిపోతున్నట్టే నటించారు. వీరు యుద్ధం అయిపోయిందనుకున్నారు. ట్రాయ్ పట్టణంలో నుండి జనం బయటికి వచ్చారు. కొయ్య గుర్రాన్ని చూచారు. అది చూడడానికి తమాషాగా ఉంది. దానిని పట్టణంలోనికి తీసుకువెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ కొయ్య గుర్రం లోపల దాక్కుని ఉన్న సైనికులు ఒక్క పెట్టున బయటికి దూకారు. లోపల నుండి శత్రువును ఎదుర్కొన్నారు. ఇంతలోకే బయట ఉన్న గ్రీకు సైనిక సమూహం వెళ్లిపోతున్న వారల్లా వెనక్కు తిరిగి వచ్చి పడ్డారు. వారు పారిపోతున్నట్లు నటించారు. అది వారి వ్యూహం. పెద్ద సైన్య సమూహం
బయటి నుండి ట్రాయ్ పట్టణాన్ని ఏమీ చేయలేకపోయింది, కాని లోపలి నుంచి సులభంగా శత్రువును ఓడించగలిగింది. అలాగే సంఘం లోపలికి జొరబడిన కపట బోధకులు సంఘ సాక్ష్యాన్ని నాశనం చేస్తారు. బయటి నుండి దేవుని సంఘాన్ని ముట్టడించి ఎవరూ నిలువలేరు. పాతాళ లోకద్వారాలు సైతం సంఘము ఎదుట నిలువజాలవు. బయటి నుండి హింసలు వచ్చినప్పుడు సంఘం ఇంకా బలపడింది. గాని సంఘం లోపల ప్రవేశించిన ఈ కపట బోధకులు సంఘాన్ని బలహీనపరచగలరు. యేసుక్రీస్తు శిష్య బృందంలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభువును శత్రువులకు అప్పగించాడు. యేసు ప్రభువు శిష్యుడే లోపల నుండి ఆయనకు ద్రోహం తలపెట్టాడు. రోమా ప్రభుత్వానికి తన ప్రభువునే అప్పగించాడు. రోమీయులు తమ ప్రభువును పట్టుకొని సిలువ వేశారు. సోదరీ సోదరులారా, ఇది గుర్తించండి. ఈ రోజున సంఘం లోపలి నుండే బలహీనపడుతున్నది. కపట బోధకులు, అబద్ధ బోధలు అమాయకులైన విశ్వాసులను చెరపట్టి తీసుకుపోవటం మనం ఈ రోజున స్వయంగా చూస్తున్నాం. యూదాపత్రిక మనకిదే హెచ్చరిక చేస్తున్నది. సంఘాలు తప్పుడు సిద్ధాంతాలకు అమ్ముడుపోవడం ఈ రోజున మనం వింటున్న వార్త. తప్పిపోయిన వారు తిరిగి రావడం అరుదు. సంఘ చరిత్రలో దిద్దుబాటు ఉద్యమాలు ఎన్నో వచ్చాయి. కొంతకాలం ఇవి బాగా పనిచేశాయి. ఆ తరువాత చల్లారిపోయాయి. మన సిద్ధాంతమే కాదు, మన నైతిక ప్రమాణాలు కూడా ఉన్నతమై ఉండాలి. భక్తి గలవారమంటూ పరిసయ్య ధోరణిని ప్రదర్శించే కొందరు తమ సిద్ధాంతాలు మంచు వలె తెల్లగా ఉన్నా ప్రేమ విషయంలో అతి చల్లగా దిగజారిపోవటం జరుగుతోంది. ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున సైతాను తప్పుడు సిద్ధాంతాలను రవాణా చేస్తున్నాడు. విమత సిద్ధాంతాలు రెక్కలు కట్టుకొని దేశ దేశాలకు ఎగిరి వచ్చి పడుతున్నాయి. దేవుని వాక్యం దైవ ప్రేరిత గ్రంథం. యేసు రక్తం వలన పాప విమోచన, మనకు సశరీర పునరుత్థానమున్నది. యేసుక్రీస్తు రెండోసారి వచ్చి సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు. ఈ సత్యాలను త్రోసిపుచ్చే బోధకులే కపట బోధకులు. సంఘము తమ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యూదా ఇప్పుడొక విచిత్ర వృత్తాంతం మనకు తెలియచేస్తున్నాడు. మిఖాయేలు ప్రధాన దూత, అపవాదితో వివాదం వచ్చింది. మోషే శరీరాన్ని గురించి కలిగిన వివాదమిది. మిఖాయేలంతటివాడు కూడా అపవాదిని దూషించలేకపోయాడు. తీర్పు తీర్చడానికి తెగించలేకపోయాడు. అపవాదితో, ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. యూదాపత్రికలో ఈ వచనం ఎంతో మార్మికమైంది. సైతానే అపవాది, ఇతడు దేవునికి విరోధి. మిఖాయేలు దేవుని ప్రధాన దూత. మిఖాయేలు మోషే శరీరాన్ని గురించి వివాదపడ్డాడు. సైతానుకు అధికారం ఉంది. సైతానును దేవుడు మాత్రమే గద్దించాలి. సైతానుకు ఉన్న అధికారాన్ని మిఖాయేలు కాదనలేడు. మోషే చనిపోయాడు. ఇప్పుడతణ్ణి దేవుడు ఒక రహస్య స్థలంలో పాతిపెట్టడానికి మిఖాయేలును నియమించాడు. అప్పుడు సైతాను వచ్చి మిఖాయేలుతో యుద్ధానికి తలపడ్డాడు. సైతాను అన్నాడు, ఈ భౌతిక ప్రపంచం నా వశంలో ఉంది. ఈ భూమి మీద అధికారం నాకు ఉంది. అంతేకాదు, మోషే శరీరం మీద కూడా నాకు హక్కు ఉంది. నీవు ఈ శరీరాన్ని నాకు అప్పగించాలి. అప్పుడు మిఖాయేలు అన్నాడు, సృష్టికర్త అయిన దేవుడే నిన్ను గద్దించునుగాక. సైతాను మోషే మీద కొన్ని అభియోగాలు మోపాడు. రూపాంతరపు కొండ మీద యేసు ఏలియాతో మోషేతో సమావేశం ఏర్పాటు చేశాడు. యేసు పిలువగానే ఏలియా వచ్చేశాడు. కాని మోషే సమాధి వద్ద సైతాను ఉండి మోషే లేవకూడదని, సమావేశానికి వెళ్లకూడదని, మోషేలో లోపమున్నదని మిఖాయేలుతో వాదించాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? లూసిఫర్ ఒకప్పుడు మంచి పెద్ద దేవదూత. దేవదూతల సృష్టిలో లూసిఫర్ గొప్పవాడు. దేవుడతణ్ణి అలాగు సృష్టించాడు. లూసిఫరు దేవుని దర్బారులో అభిషేకించబడిన దూత. అయితే అంత గొప్ప లూసిఫర్లో పాపం పొడచూపింది. అది ఏమి పాపమంటారా?
అది దొంగతనము కాదు, వ్యభిచారము కాదు. అతడు తనను తాను దేవుని కంటే పైగా హెచ్చించుకొన్నాడు. అతనిలో గర్వం ప్రకోపించింది. దేవునితో సంబంధం లేకుండా తానే దేవుని కంటే గొప్పవాడైపోవాలని చూచాడు. దేవుణ్ణి సింహాసన భ్రష్టుణ్ణి చేసి తాను ఆ సింహాసనం మీద కూర్చోవాలని చూచాడు. ఈ లోకమంతా సైతాను వశంలో ఉంది. మొదట ఇది లూసిఫరుకు అప్పగించబడిన భూభాగం. అందుచేత లూసిఫర్ను దేవుడు పడద్రోసినప్పుడు వాడు ఇక్కడే భూమిపైన పడ్డాడు. గమనించండి, మిఖాయేలు అపవాదిని గద్దించడానికి తెగించలేకపోయాడు. ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మటుకు అన్నాడు. మిఖాయేలు సైతానును గద్దించలేకపోయాడంటే ఎందుకని? మిఖాయేలు ప్రధాన దూత. అతడు అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు. సైతానును తిట్టలేదు, దూషించలేదు, శపించలేదు. ఎందుకని? అతడు గద్దించగలడు, శపించగలడు. కాని మిఖాయేలు అపవాది పదవిని గుర్తించాడు. ఆ పదవిని బట్టి మిఖాయేలు ఏమీ అనలేకపోయాడు. దేవుడు లూసిఫరును ఉన్నతమైన పదవిలో ఉంచాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, మనమిక్కడ నేర్చుకోదగిన పాఠమొకటున్నది. కొందరు విశ్వాసులు దేవునికి కూడా తలవొగ్గరు. దేవుడు ఎవరనుకున్నారు? ఆయన మన సృష్టికర్త. దేవుడు చేసినది ఏదైనా దాన్ని విమర్శించడానికి మనకు హక్కు లేదు. ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, మన విమోచకుడు కూడా. ఆయన మనలను ప్రేమించే దేవుడు. అయితే మన దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన ఎన్నడూ ఏ తప్పు చేయలేదు. ఆయన చేసింది ఎప్పుడైనా సరైనది, సంపూర్ణమైనదే. అది సమగ్రమైనది. ఆయన మాటలో కాని చేతల్లో కాని ఎట్టి లోపము లేనివాడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసముంచటమే మన కర్తవ్యం. మనము దేవుని సర్వాధికారాన్ని గుర్తిస్తున్నామా? దేవుని వ్యక్తిత్వాన్ని మహిమపరుస్తున్నామా? ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుస్తారెందుకు? నేను చెప్పినట్లు చెయ్యరుగాని ప్రభువా అని బిగ్గరగా సంబోధిస్తారు. ప్రతి ఒక్కడూ తనకు ఇష్టమొచ్చినట్లు చేస్తూ ప్రభువా అని ఆయనను పిలిస్తే అంతకంటే దైవదూషణ మరి ఒకటి ఉన్నదా? అధికారము దేవుడిచ్చినది అయినప్పుడు దానిని మనము గౌరవించాల్సిందే. ఇప్పుడు 10వ వచనం చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయాలను గూర్చి దూషిస్తారు, అనగా ఆధ్యాత్మిక విషయాలను చులకన చేసి మాట్లాడతారు. తమకు తెలియని విషయాల జోలికి పోతారు. అదృశ్యమైనవి నిత్యములు, వాటిని గురించి దూషణ మాటలు మాట్లాడకూడదు. అదృశ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం అనేవి చూడగలమా? కాని అనుభవించగలం. పరిశుద్ధాత్మ వాటిని వాస్తవికం చేస్తాడు. కొందరికి కొన్ని విషయాలు తెలియవు. తెలుసుకోకుండా వాటిని తోలనాడడం మంచిది కాదు. యూదా అంటున్నాడు, వారు వివేకశూన్యములైన మృగముల వలె ఉన్నారు. మృగమునకు వివేకముండదు. ఏమి తినాలా అనేదే దాని ఆరాటం. ఆహారం, నిద్ర, భయం, లైంగిక సంపర్కం ఇవే మృగ లక్షణాలు. వీరి జ్ఞానం మృగముల సహజాతము వంటిది. ఈ కపట బోధకులు స్వాభావికంగా ఏమి ఎరుగుదురో అంతే. దానికి మించి వారికి వివేచన ఉండదు. వీటి వలన తామే నాశనమవుతున్నారు. తమకు తెలియని అంశాలను గురించి అప్రస్తుతంగా మాట్లాడే ఈ కపట బోధకులు తమ అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. తమకు తెలియని వాటిని విమర్శించే హక్కు వీరికి ఎవరిచ్చారు? 1 కొరింథీ 2:14 దీనికి చక్కని జవాబు చెబుతోంది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. శరీరవాంఛలను మాత్రమే తీర్చుకునే పశుప్రాయులు వీరు. దేవుని విషయంలో చెవిటివారు, మంచితనం విషయంలో గుడ్డివారు.
యూదా ఇలాంటి కపటబోధకులను మనం ఎలా పసికట్టాలో నేర్పుతున్నాడు. సొదొమ గొమొర్రాల నాశనం ఎంత ఘోరమో యూదా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పాపానికి శిక్ష వచ్చి తీరుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.